వీడియోలో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండర్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్ లైక్ తెలంగాణ గావచ్చు, యాదాద్రి గావచ్చు, సూర్యాపేట గావచ్చు. సో, మనకి ఎలా అయితే డిగ్రీ కాలేజెస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండర్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్‌లో ఎలా అయితే ఉన్నాయో, బీఎడ్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో, ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో, మనకు కాలేజ్ నేమ్ గావచ్చు, అది ఏ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ ఎయిడెడా, అండ్ కో ఎడ్యుకేషనా, అండ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీస్ ఎంతుంటది ఆ కాలేజ్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ డైట్ మనకు క్యాంపస్ నల్గొండ. సో, నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉంటది. గవర్నమెంట్ కాలేజ్ అండి. సో, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కోసం ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్స్ వచ్చేసి 100. సో, ఇక్కడ మోస్ట్‌లీ అన్ని కో ఎడ్యుకేషన్ ఉంటాయి. సో, టోటల్ 100 సీట్స్ ఉంటాయి. ట్యూషన్ ఫీ వచ్చేసి చాలా తక్కువ ఉంటది. 2890 మాత్రమే ఉంటుంది. ఇయర్లీ ఫీజు. సో, ఇక్కడ ఏవైతే మనకు 100 సీట్స్ ఉంటాయో మనం అన్నిటికి ఎలిజిబుల్ కాదు. సో, ఈ 100లో కూడా మనకు మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ ఇలా 4 మెథడ్స్‌కి డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఫిక్స్‌డ్ అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటది. సో, ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు ఏఎంఆర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు చౌటుప్పల్, యాదాద్రి డిస్ట్రిక్ట్. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 30,000 ఫీజ్ ఉంది. స్పెషల్ ఫీజ్ 3,000. సో, థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు ఆల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు కేశవపల్లి, తిప్పరపూర్తి మండల్ మనకు నల్గొండ. సో, నల్గొండలో ఉంటుంది కాలేజ్. 100 సీట్స్ ఉన్నాయి. సో, 30,000 ఫీజు, 3,000 ఎక్స్‌ట్రా ఫీజ్. సో, మోస్ట్‌లీ ప్రైవేట్ కాలేజ్‌లో ఈ స్పెషల్ ఫీజ్ అనేది 3,000 ఉంటుంది. సో, నేను ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే చెప్తాను. సో, నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్. సో, ఏవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నకరేకల్ మనకు మండల్ నల్గొండ జిల్లా. సో, ఇక్కడ టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేసి 27,000 ఫీ. ఎక్స్‌ట్రా 3,000 అన్నిటికి ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భువనగిరి. సో, యాదాద్రి జిల్లాలో ఉంటుంది. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 16,500 మన ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ చందన బీఎడ్ కాలేజ్ పిల్లమర్రి, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 25,000 ఫీజ్ మనకు. నెక్స్ట్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి చిన్మయ్ చంద్రమతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. సో, బ్లాక్ నంబర్ 19, హౌస్ నంబర్ 19-187 ఆపోజిట్ సిపిఐ పార్టీ ఆఫీస్ దేవరకొండ. సో, నల్గొండ జిల్లాలో దేవరకొండలో ఈ కాలేజ్ ఉంటుంది. 100 సీట్స్, 28,000 ఫీజు. సో, నెక్స్ట్ ఎయిత్ కాలేజ్ డాన్ బాస్కో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కలిగూడెం మనకు నల్గొండ. సో, నల్గొండలో ఈ కాలేజ్ ఉంటుంది. సో, టోటల్ 100 సీట్స్. సో, 30,000 ఫీజు. సో, నెక్స్ట్ నైన్త్ కాలేజ్ వచ్చేసి డీబీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్లపల్లి, నల్గొండ జిల్లా. 150 సీట్స్, 22,000 ఫీజు. 10థ్ కాలేజ్ వచ్చేసి మనకు ఎండ్రిచ్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మర్రిగూడ, నల్గొండ జిల్లా. 100 సీట్స్ ఉంటాయి. 30,000 ఫీజు. నెక్స్ట్ 11థ్ గోకుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గోకుల్ నగర్ కాలనీ, ముంగోడు బైపాస్ రోడ్, నల్గొండ. 100 సీట్స్ ఉన్నాయి. సో, టోటల్ ఫీ వచ్చేసి 30,000. 12థ్ వచ్చేసి జాన్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. సో, మనకు అట్టిపాపులం విలేజ్ మనకు కక్కాంగూర్ మండల్, నల్గొండ. సో, టోటల్ 28,000 ఫీజు ఉంటుంది. 13థ్ వచ్చేసి ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు మర్రిగూడ విలేజ్ అండ్ మండల్. సో, టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 27,000 ఫీజు, 3,000 మనకు ఎక్స్‌ట్రా ఫీజు. నెక్స్ట్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీరియల్ నంబర్ 132/1. సో, అనంతరాం విలేజ్ మనం భువనగిరి దగ్గర ఉంటుంది. సో, టోటల్ 100 సీట్స్, 16,500 ఫీజు. నెక్స్ట్ 15థ్ వచ్చేసి నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాగార్జున నగర్, మిర్యాలగూడ. టోటల్ 50 సీట్స్, 28,000 మనకు ఫీజ్ స్ట్రక్చర్. మనకు 16థ్ వచ్చేసి రాకేష్ బీఎడ్ కాలేజ్ మనకు భగత్ సింగ్ నగర్, సూర్యాపేట. సో, టోటల్ 100 సీట్స్, 27,000 ఫీజు. నెక్స్ట్ 17థ్ వచ్చేసి ఆర్కేఎల్కే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సూర్యాపేట్. సో, ఈ కాలేజ్‌లో ఫీ చూద్దాం. సో, 17థ్ వచ్చేసి 27,000 ఫీ ఉంది. సో, 18థ్ కాలేజ్ వచ్చేసి మనకు సనా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కోదాడ. సో, 100 సీట్స్, 38,000 ఫీజు. నెక్స్ట్ 19థ్ వచ్చేసి సంజీవని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాగర్ రోడ్, కొండపల్లి మనకు దేవరకొండలో ఉంటుంది. నల్గొండ జిల్లా. సో, టోటల్ 25,000 మనకు ఫీ స్ట్రక్చర్ ఉంది.
సిద్ధు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు హుజూర్ నగర్, సూర్యాపేట 100 సీట్స్ ఉన్నాయి. 25,000 ఫీ స్ట్రక్చర్. 21 వచ్చేసి సోదర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొండ భీమపల్లి మనకు విలేజ్, నల్గొండ జిల్లా. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 28,000 ఫీ స్ట్రక్చర్. సో 22 వచ్చేసి శ్రీ అరబిందో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం, నార్కెట్పల్లి టౌన్ మనకు నల్గొండలో ఉంటుంది. సో 100 సీట్స్ 35,000. నెక్స్ట్ 23 వచ్చేసి శ్రీ రాఘవేంద్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు రామగిరి, నల్గొండలో ఉంటుంది. సో ఈ కాలేజ్ ఫీ చూద్దాం. 100 సీట్స్ ఉన్నాయి. టోటల్ 26,000 ఫీజు. నెక్స్ట్ 24 కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొండపల్లి, మనకు దేవరకొండలో ఉంటుంది. టోటల్ 100 సీట్స్ 28,000 ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు గాంధీనగర్ నియర్ లయోలా స్కూల్, సూర్యాపేట. 100 సీట్స్ ఉన్నాయి. 26,000 ఫీ స్ట్రక్చర్. సో 26th వచ్చేసి శాంఫర్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హన్బంపూర్ విలేజ్, భువనగిరి. సో టోటల్ మనకు 100 సీట్స్ ఉన్నాయి. 25,000 ఫీజు. సో నెక్స్ట్ వచ్చేసి 27 సయ్యద్ జమాల్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నల్గొండ జిల్లా, లైక్ కోదాడ దగ్గర. 100 సీట్స్ ఉంటాయి. 28,000 ఫీజు. నెక్స్ట్ 28 వచ్చేసి బీసీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌస్ నెంబర్ 6-64/1 ప్రయాణిగూడెం విలేజ్, సూర్యాపేట్ మండల్. సో సూర్యాపేటలో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్ 32,000 ఫీజు. సో ఇది మనకు మెయిన్ గా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సూర్యాపేట కావచ్చు, నల్గొండ, యాదాద్రి. సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఎవరైతే అక్కడ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని బిఎడ్ కాలేజెస్ ఈ వీడియోలో చెప్పానండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీ సొంత జిల్లా పెట్టుకోవచ్చు, లేదంటే తెలంగాణలో ఉన్న అన్ని బిఎడ్ కాలేజీలు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ఉంది. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అన్ని పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.